హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఆ అవార్డు పేరేంటి? ఆన్సర్ డ్యూక్ గాల్ఫో. ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఈ ఏడాది జల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ గనక మనం చూస్తే వాటర్ ఫర్ ప్రాస్పారిటీ అండ్ పీస్, సమృద్ధి శాంతి కోసం నీరు అనే థీమ్తో ఈ సంవత్సరం ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, పునర్వినియోగ ప్రయోగ వాహనం యొక్క ల్యాండింగ్ మిషన్ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఏమంటారు? ఆన్సర్ పుష్పక్. దీన్ని మార్చి 22న ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్. దీంట్లో భారత్ స్థానం 126. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఈ 2024 అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఈ 2024 అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ మార్చి 21న అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థీమ్ గనక చూస్తే అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచానికి కొత్త పరిష్కారాలు అనే థీమ్తో అటవీ ప్రపంచ దినోత్సవాన్ని మార్చి 21న నిర్వహించడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, 2021లో యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రారంభించిన సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 3వ సమావేశం డెమోక్రసీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అనే థీమ్తో మార్చ్ 18, 2024న ఎక్కడ జరిగింది? ఆన్సర్ సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఎస్ఏ విడుదల చేసిన టాప్ 10 మోస్ట్ డేంజరస్ సిటీస్ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన నగరం ఏది? ఆన్సర్ డెట్రాయిట్. ఇండియాలో మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ సెంటర్ అండ్ ఇండోర్ అక్వాటిక్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ భువనేశ్వర్ కళింగా స్టేడియం. నెక్స్ట్ క్వశ్చన్, బెగోనియా నరహరి వృక్ష జాతులు ఇటీవల ఎక్కడ కనుగొనబడ్డాయి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని మిస్మీ హిల్స్లో కనుగొనబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, కరేబియన్ దేశమైన హైతీలో రాజకీయ అస్థిరత్వం వల్ల తీవ్ర హింస చెలరేగింది. అందువల్ల హైతీలోని భారతీయులని డొమినికన్ రిపబ్లిక్కు తరలించడానికి ఇండియా ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త క్రిమినల్ చట్టాలను సంకలనం చేసేందుకు సంకలన్ మొబైల్ యాప్ను ఏ సంస్థ ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర జీవుల జియో ట్యాగింగ్, వాటి ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకొనుటకు మార్లిన్ అనే మొబైల్ యాప్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సిఎంఎఫ్ఆర్ఐ, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ పోయట్రీ డేని స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ గేంట్స్తో 2024లో ఎప్పుడు జరిపినారు? ఆన్సర్ మార్చ్ 21. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అసమానతను
ప్రత్యేకంగా సామాజిక మరియు పర్యావరణ అసమానతలను అర్థం చేసుకోవడంలో గణనీయమైన కృషికి గాను గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024ను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బోయస్. నెక్స్ట్ క్వశ్చన్, 26 జూలై నుండి 11 ఆగస్ట్ 2024 తేదీలలో పారిస్లో జరగనున్న ఒలింపిక్స్లో ఇండియాకి అఫీషియల్ బ్యాంకింగ్ పార్ట్నర్గా ఏ బ్యాంక్ వ్యవహరించనుంది? ఆన్సర్ ఎస్ బ్యాంక్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్, హురున్ రీసెర్చ్ యొక్క 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ఏ నగరం బీజింగ్ను అధిగమించి మొదటిసారిగా ఆసియా బిలియనీర్ క్యాపిటల్గా అవతరించింది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లెబనాన్లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ 2024 ఫీడర్ బిరూట్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్ ఎవరిని ఓడించడం ద్వారా పురుషుల సింగిల్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు? ఆన్సర్ మానవన్ వికాస్ టక్కర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వికలాంగులకు సులభంగా ఓటు వేయడానికి మరియు పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలను పొందేందుకు యాప్ను ప్రారంభించింది. దాని పేరేంటి? ఆన్సర్ పక్షం యాప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం మొట్టమొదటిసారిగా పంది కిడ్నీని మనిషికి అమర్చింది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్, ఇటీవల సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ అధ్యక్షతన వేటి పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేకపిట్ట రక్షణ కోసం. నెక్స్ట్, నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఇటీవల 2024 ఏబెల్ ప్రైజ్ని ఎవరికి ప్రదానం చేశారు? దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ మిచెల్ తాలాగ్రాండ్కి ప్రదానం చేశారు. దీన్ని 2003లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకి కో చైర్మన్గా ఇటీవల ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ నీరజ్ మిట్టల్. లోక్పాల్ న్యాయ సభ్యునిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ రితురాజ్ అవస్థి. విండోస్ మరియు సర్ఫేస్ రెండింటికి కొత్త హెడ్గా మైక్రోసాఫ్ట్ ఎవరిని నియమించింది? ఆన్సర్ పవన్ దావులూరి. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ ఎలెట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లలో బంగ్లాదేశ్ నుండి మొదటి అంపైర్ ఎవరు? ఐసీసీ ఎలెట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్లలో ఎన్నికైన బంగ్లాదేశ్ నుండి మొదటి ఎంపైర్ ఎవరు? ఆన్సర్ షరాఫుద్దౌలా ఇబ్నే పాహిద్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. చాలామంది చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువగా లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.